హాయ్ ఫ్రెండ్స్, సముద్రం లోతుల్లో 13,000 అడుగుల లోపల ఉన్న ప్రపంచం గురించి దాదాపు 19 దేశాల మధ్య ఒక రహస్య యుద్ధమే జరుగుతోంది. ఈ విషయం గురించి ఆ దేశాల గవర్నమెంట్స్ వాళ్ళ ప్రజలకు చెప్పడం లేదు. వారు ఇంతలా ఫైట్ చేసుకునే ప్లేస్ పేరు క్లారియన్ క్లిపర్టన్ జోన్. ఈ ప్రాంతం చాలా పెద్దది, దాదాపు ఇండియాకి డబల్ సైజ్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ప్రాంతంలో అంత విలువైన నిధి ఏముంది? ఎందుకని దేశాలన్నీ ఈ సముద్ర గర్భానికి చేరడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేస్తున్నాయి? డబ్బున్న బిలియనీర్ సూర్యరశ్మి కూడా చేరని లోతుల్లోకి దిగుతున్నారు. పెద్ద రోబోటిక్ ఎక్విప్మెంట్ తో సముద్రపు అడుగులోని రాళ్లు తీస్తున్నారు. కానీ ఎందుకంటే రీసెర్చ్ల ప్రకారం ఈ క్లారియన్ క్లిపర్టన్ జోన్ ప్రాంతంలో 16 నుండి 17 ట్రిలియన్ డాలర్స్ విలువ ఉన్న ఎలిమెంట్స్ అండ్ స్టోన్స్ ఉన్నాయి. మ్యాంగనీస్, నికెల్, కోబాల్ట్ లాంటి ముఖ్యమైన ఎలిమెంట్స్ ప్రపంచంలో ఉన్న సప్లైలో 75 నుండి 85% వరకు ఇక్కడే దొరుకుతాయి. ఈ లోహాలు ఉన్న రాళ్లని పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అంటారు. ఇవి చాలా చిన్న రాళ్లు, 3 to 10 సెంటీమీటర్స్ అంటే ఎగ్స్ మరియు యాపిల్ సైజ్ లో ఉంటాయి. ఇవి ఏర్పడడానికి లక్షల నుండి కోట్ల సంవత్సరాలు పడతాయి. ఈ క్లారియన్ క్లిపర్టన్ జోన్ ప్రాంతం మెక్సికో మరియు హవాయికి మధ్యలో సముద్ర మట్టం నుండి 4 to 6 కిలోమీటర్స్ లోతులో ఉంటుంది. ఇలా ప్రకృతి చేసిన ఈ అద్భుతమైన నాడ్యూల్స్ సుమారు 9 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ తో సీ బెడ్ అంతా విస్తరించి ఉన్నాయి. దాదాపు ఎర్త్ పై మొత్తంలో హై మెటల్ కాన్సంట్రేషన్ ఈ ప్లేస్ లోనే ఉంది. ఇప్పుడు ఈ నిధిని పొందడానికి శక్తివంతమైన దేశాల మధ్య ఒక నిశ్శబ్దమైన కాదు ప్రమాదకరమైన యుద్ధం మొదలైంది. అసలు ఈ స్టోన్స్ తో అంతలా యూజ్ ఏముంది అంటే, అది గ్రీన్ ఎనర్జీ. కార్ బ్యాటరీస్, స్మార్ట్ ఫోన్స్, విండ్ టర్బైన్స్, సోలార్ ప్యానెల్స్, ఇలా వీటిని తయారు చేయాలంటే ఇందాక చెప్పిన మ్యాంగనీస్, నికెల్, కోబాల్ట్, కాపర్ చాలా అవసరం. వరల్డ్ అంతా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వైపు నడుస్తోంది. ఒక రిపోర్ట్ ప్రకారం 2050 కాలంలో నికెల్ మరియు కోబాల్ట్ అవసరం 500% పెరుగుతోంది. భూమిపై ఉన్న ల్యాండ్ మైన్స్ అన్ని అంత సప్లై ఇవ్వలేవు. కానీ సముద్రం అడుగులో ఉన్న ఈ ఖనిజాలు భూమిపై ఉన్న వాటి కన్నా 1000 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మైనింగ్ కంపెనీస్ చెప్పేది ఏంటంటే, సముద్రపు అడుగులో ఉన్న నాడ్యూల్స్ తో 15 crore ఎలక్ట్రిక్ కార్స్ కి బ్యాటరీస్ తయారు చేయొచ్చు. ప్రెజెంట్ ప్రాబ్లం ఏంటంటే, ఈ ఎలిమెంట్స్ ని భూమిపై ఎక్కువగా చైనా కంట్రోల్ చేస్తోంది. చైనా ల్యాండ్ మైనింగ్ లో, ప్రాసెసింగ్ లో రెండిట్లో కూడా మోనోపలైజ్ చేసి ఉంది. ప్రాసెసింగ్ అంటే మైనింగ్ చేసిన రా మెటీరియల్స్ నుండి మెటల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. అందుకే యుఎస్, యూరోప్ లాంటి దేశాలు ఈ డిపెండెన్సీ మీద కాకుండా అవి కూడా ఈ రేస్ లో దిగాయి. కానీ ప్రశ్న ఏంటంటే, భూమిని కాపాడడానికి మనం సముద్రాలను నాశనం చేయాలా? సీ మైనింగ్ వల్ల ఆ సీ ప్లేసెస్ అన్ని నాశనం అవుతాయి. సీ యానిమల్స్ అండ్ వాటి ఎకోసిస్టమ్ అంతా దెబ్బతింటుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఈ సముద్ర ప్రాంతాలని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరికి రైట్స్ ఉన్నాయి? తెలుసుకుందాం పదండి. 1982లో యునైటెడ్ నేషన్స్ ఒక రూల్ ని తీసుకొచ్చింది. యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ ప్రకారం దేశాల బార్డర్స్ బయటపడిన సముద్ర ప్రాంతం ఎవరి సొంతం కాదు, కామన్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమన్ కైండ్. దీన్ని కాపాడడానికి, కంట్రోల్ చేయడానికి అన్ని కంట్రీస్ కలిసి ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనే సంఘాన్ని ఏర్పరిచారు. ఐఎస్ఏ ఇప్పటికీ అన్ని దేశాలకి కలిపి 31 ఎక్స్ప్లోరేషన్ అగ్రిమెంట్స్ ఇచ్చింది. అందులో చైనా 5 అగ్రిమెంట్స్ తో ముందుంది. చైనాకి న్యూజిలాండ్ అంత పెద్ద ప్రాంతం ఎక్స్ప్లోర్ చేయడానికి రైట్స్ దొరికాయి. ఇప్పుడు చైనా దగ్గర మెంగ్ జియాంగ్ అనే రీసెర్చ్ షిప్స్, Kai2O2 అనే డీప్ సీ రోబోస్ ఉన్నాయి. అదే కాకుండా చైనా కుక్ ఐలాండ్స్ లాంటి చిన్న దేశాలతో డైరెక్ట్ డీల్స్ చేసి పసిఫిక్ లో తన హ్యాండ్ పెంచుకుంటోంది. అయితే ఐఎస్ఏ నడవడానికి దానికి ఫండ్స్ కావాలి. అలా ఐఎస్ఏకి పెద్ద ఫండర్ గా కూడా చైనానే ఉంది. అందుకే చైనా తన ఇన్ఫ్లుయెన్స్ ని ఐఎస్ఏ లోపల పెంచుకుని చైనాకి అడ్వాంటేజ్ గా మార్చుకుంది. చైనా ప్లాన్ సింపుల్ గా ఉంది. ఆల్రెడీ భూమిపై మైనింగ్ లో అది ముందుంది కాబట్టి డీప్ సీ మైనింగ్ లో 60%, ప్రాసెసింగ్ లో 85 to 90% కంట్రోల్ చైనా చేస్తోంది. ఈ సీ రిసోర్సెస్ ని చైనా కంట్రోల్ చేసుకుంటే ఫ్యూచర్ లో యుఎస్ మరియు యూరోప్ వాళ్ళ గ్రీన్ ఎనర్జీ మరియు డిఫెన్స్ ఇండస్ట్రీస్ కోసం చైనా మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. యుఎస్ మాత్రం ఈ యుఎన్ లా ఆఫ్ సీ ని అప్రూవ్ చేయలేదు కాబట్టి యుఎస్ ఐఎస్ఏ మెంబర్ కాదు. కానీ ట్రంప్ టైంలో యుఎస్ 1988 డీప్ సీ బెడ్ యాక్ట్ తో తన లా ప్రకారం ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఇతర దేశాలకి మైనింగ్ లైసెన్స్ ఇవ్వడం తన ఓన్ గా స్టార్ట్ చేశాడు. ఇది ఇంటర్నేషనల్ లా వయలేషన్ అని చాలా దేశాలు చెప్పాయి. ఈ లా వల్ల వేరే దేశాలు కూడా మీరు చేస్తే మేము చేస్తాం అని మైనింగ్ స్టార్ట్ చేశాయి. దీనివల్ల సముద్రంలో క్లాష్, యుద్ధం జరిగే ఛాన్స్ పెరిగిపోతుంది. ఇది చైనా మరియు యుఎస్ మధ్య మాత్రమే కాదు, రష్యా, జపాన్, సౌత్ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు కూడా ఎక్స్ప్లోరేషన్ లో ఉన్నాయి. ఇండియా కూడా వెనకలేదు. ఇండియా డీప్ ఓషన్ మిషన్ స్టార్ట్ చేసింది. ఇది 4747 crore ప్రాజెక్ట్. ఇందుకోసం మత్స్య 6000 అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఇది ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ క్యారింగ్ సబ్మెరీన్. ఇది 3 మెంబర్స్ ని తీసుకుని 6 కిలోమీటర్స్ లోతు వరకు సముద్రంలోకి దిగగలదు. అయితే క్లిపర్టన్ జోన్ లో ఇంకా కమర్షియల్ మైనింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఎగ్జాక్ట్ గా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ ఎంత అవుతుందో మనకి ఇంకా ఎస్టిమేషన్ తెలియదు. సరే, వరల్డ్ వైడ్ గా సీ మైనింగ్ అంతా మనకి తెలియని సముద్ర లోకంలో జరుగుతున్నాయి. ఈ క్లారియన్
కెనేరియన్ క్లిపర్టన్ ఏరియాలో 5000 to 6000 న్యూ స్పీషీస్, ఒక్కొక్క జాతిలో లక్షల్లో జీవులు ఉన్న మొత్తం ఆ ప్రాంతంలో కోట్ల జీవులుంటాయని సైంటిస్ట్ చెప్తున్నారు. అందులో 90% స్పీషీస్ మనకి తెలియనివి. 1980లో USA దగ్గర కొంచెం మైనింగ్ చేసినప్పుడు ఎకోసిస్టమ్ మొత్తం నాశనం అయింది. ఆ ప్రాంతంలో 78% జీవులు చనిపోయాయి. 45 years అయినా ఇంకా రికవర్ కాలేదు. లోతైన సముద్రం ఒకటే ఈకోసిస్టమ్ ఉంటుందని అనుకోవడం చాలా తప్పు. ప్రతి ప్రాంతం, ప్రతి లోతు, ప్రతి భాగం డిఫరెంట్ స్పీషీస్ తో ఉంటాయి. ఎగ్జాంపుల్ గా ఒక బ్లూ వేల్ చనిపోయినా దాని 150 ton బాడీ 5 నుండి 50 years వరకు వేల జీవులకు ఆహారం అవుతోంది. సముద్రంలో బ్రైన్ పూల్స్ అనే పాయిజన్ లైక్ లేక్స్ కూడా ఉంటాయి. ఇవి 5 to 6 times ఎక్కువ సాల్టీగా ఉంటాయి. ఆక్సిజన్ లేకుండా మీథేన్ గ్యాసెస్ తో నిండిపోయి ఉంటాయి. ఈ ఎన్విరాన్మెంట్ మనకి పాయిజన్ కాని కొన్ని జీవులకు అదే ఇల్లు. అక్కడ బ్యాక్టీరియా షెల్ ఫిష్ ని తింటాయి. ఆ బ్యాక్టీరియాని క్రాబ్స్, ష్రింప్స్, ఫిషెస్ తింటాయి. ఇలా ఫుడ్ చైన్ ఒకదాంతో ఒకటి ఇంటర్ డిపెండెంట్ అయి ఉంటుంది. కానీ 1980s లో మైనింగ్ వల్ల 70 to 80% జీవులు నాశనం అయ్యాయి. ఇప్పటికీ రికవర్ కాలేదంటే ఇదంతా తెలిసిన తర్వాత కూడా కొన్ని పెద్ద కంపెనీస్ డినై చేస్తున్నాయి. TMC ద మెటల్స్ కంపెనీ యొక్క సైంటిస్ట్ ఫస్ట్ రీసెర్చ్ చేశారు, కానీ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాక వాటిని బయటికి రానియకుండా కవర్ చేశారు. వీటన్నింటినీ నాశనం చేసే ధనవంతులకి డాలర్సే ఇంపార్టెంట్, కానీ సముద్రాలు అందులోని జీవులు కాదు. అయితే ఇంకో విషయం ఏంటంటే పసిఫిక్ ఓషన్ మధ్యలో పాకిస్తాన్ కి డబుల్ సైజ్ గార్బేజ్ డంప్ ఉంది. 2014 స్టడీ ప్రకారం అక్కడ 2,16,000 tons వెయిట్ ఉన్న 500 trillion ప్లాస్టిక్ పీసెస్ ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ వల్ల ప్రతి సంవత్సరం 10 lakh బర్డ్స్, 1 lakh సీ యానిమల్స్ చనిపోతున్నాయి. ఇలాంటి గార్బేజ్ ప్యాచెస్ 5 మేజర్ ప్లేసెస్ లో ఉన్నాయి. నేవీ ఆఫీసర్స్ అండ్ మెరైన్ ఎక్స్ప్లోరర్స్ ఓషన్స్ లో డీప్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్, ర్యాపర్స్ చూశారు. అంటే ప్లాస్టిక్ 11 kilometers డెప్త్ వరకు చేరింది. ఈ ప్లాస్టిక్ ఎప్పటికీ కరగదు, సెంచరీస్ వరకు ఉంటుంది. ఫిష్ వాటిని తింటాయి, చనిపోతాయి. ఆ ప్లేసెస్ అన్ని టాక్సిక్ గా అవుతాయి. 2014 కాలంలో ఓషన్ లో ఫిషెస్ కన్నా ఎక్కువ ప్లాస్టిక్ ఉంటుందని సైంటిస్ట్ చెప్తున్నారు. మానవ నాగరికత గుర్రంలా పరిగెడుతుంటే నేచర్ ని కాపాడాల్సిన చట్టాలన్నీ నత్తల్లాగా నడుస్తున్నాయి. ఇప్పుడు మనం నేచర్ కి శత్రువులం అయిపోయాం. ఫారెస్ట్, మౌంటైన్స్, గ్లేషియర్స్, తర్వాత ఇప్పుడు ఓషన్స్ కూడా నాశనం చేస్తున్నాం. మన ముందు ఇప్పుడు మిగిలిన ప్రశ్న ఒక్కటే, మనిషి ఎప్పుడు ఆగుతాడు? సముద్రాల్లో కూడా శాంతిని కాపాడలేకపోతే మన పరుగు ఎక్కడికి వెళ్తోంది? కొంచెం ఆలోచిద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.